ఇందులో మెయిన్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వికలాంగుల పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళకు చాలని విధానంతో నడిచి నడవక కొన్ని ఈ విధానాలతో ఈరోజు వికలాంగులందరూ కూడా ఎంత అవస్థలు పడుతున్నారు. ఈరోజు అన్ని జీవోలు అన్ని రకాలుగా ఈరోజు తీసుకొస్తున్న ప్రభుత్వము కనీసం వికలాంగులకు వాళ్ళకి ఏ వసతులు కావాలి, ఏ సౌకర్యాలు కావాలి అనే విధానం ఏ ఒక్క జీవో కూడా తీయలేదు. ఎగ్జాంపుల్ మొన్న జీవో ఉన్నారు, అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ విధానం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం దాటిపోయిన ఈరోజు వికలాంగుల పరిస్థితి కూడా దయనీయ స్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ ఒకటే చెప్పే విధానం ఏంటంటే దయచేసి వికలాంగులనే ఎవరైనా వ్యక్తులు ఉంటే దయచేసి వాళ్ళని మీరు చేరదీసి వాళ్ళకు ఒక ఉపాధిలా కల్పించే ప్రయత్నం చేయాలి. ఈ రోజు దాదాపుగా నాకు తెలియని చిన్న టైంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు పడ్డాయి. ఆ రోజు పడ్డాయి. ఇప్పుడు దాదాపు నాకు సంవత్సరం వచ్చి 36-37 సంవత్సరాలు. నాకు ఈ 37 సంవత్సరాలు కానీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేది లేవు. అనేక మంది వికలాంగులు ఈ రోజు పీజీలు, పిహెచ్డీలు, అదేవిధంగా ఎంపీలు వీళ్ళన్నీ చేసి ఉన్న వికలాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా ఉండి మన సదన హాస్టళ్లలో కూడా ఈ రోజు వాళ్ళు అనేక గ్రూపులు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లు కూడా ప్రిపేర్ అవుతున్నారు ఈ రోజు. అదేవిధంగా ఎగ్జాంపుల్ గా ప్రత్యేకంగా నా సమస్య వచ్చేసి ఈ రోజు నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక పోస్టును ప్రోగ్రామ్ ఆఫీసర్ గా ఈ రోజు నేను మహబూబాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాను. ఆ తర్వాత నాకు హన్మకొండకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈ తరంలో నేను అనేక సందర్భాలలో కూడా కింది స్థాయి నుంచి నేను రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులందరూ కూడా కలవడం జరిగింది. కానీ ఒక వికలాంగుడైన దివ్యాంగుడైన కనికరం చూపకుండా ఈ రోజు నేను మహబూబాబాద్ జిల్లా నుంచి నాకు దూరప్రాంతం అయినటువంటి హన్మకొండకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి అనేక అధికారులు కూడా నేను తిరిగి ఈ రోజు ఇవాటికి 6 రోజులైనా ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న మాత్రం లేరు. ఈ రోజు ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు ఎంత అవగాహన ఉండి తెలిసి అధికారులు కూడా ఈ రోజు తీసుకునే తెలియని వికలాంగుల పరిస్థితి ఈ రోజు రోడ్డులు పడే విషయాలు చాలా ఉన్నాయి. కావున దయచేసి ఈ రోజు వికలాంగులు ఎవరికైనా దయచేసి అందరూ కూడా వారికి సాయం చేయాలని చెప్పని మీకేదో మీ చేతులారా చేసి ఇవ్వమని చెప్పట్లేము. కొంచెం మాటలాగా సాయం చేసినట్టు చేస్తే వారికి వాళ్ళ సొంతంగా వారు కుటుంబాన్ని పోషించే విధంగా మీరు చేసినట్లయితే వాళ్ళు ఒక స్థాయికి వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.